సో మొత్తానికి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామికి దాదాపు 42 ఏండ్ల తర్వాత జరుగుతున్నటువంటి మహా కుంభాభిషేకంతో ఇక్కడ ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆ మహత్తర ఘట్టాన్ని చూసేందుకు తండోపతండాలుగా భక్తులంతా కూడా కాళేశ్వరం బాట పట్టారు. దీనికి సంబంధించినటువంటి అసలు ప్రత్యేకత ఏంటి, ఆ పూజా కార్యక్రమాలు ఏం పూజా కార్యక్రమాలు చేస్తారనేటటువంటి తదితర వివరాల్ని మనతో పాటు పంచుకోవడానికి కాళేశ్వరానికి సంబంధించినటువంటి అర్చకులు ఫణీంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. సో మొత్తానికి దాదాపు 1981 తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా కుంభాభిషేకానికి సంబంధించి అసలు ప్రత్యేకత ఏంటి, 42 ఏళ్ల తర్వాత ఎందుకు జరుపుకుంటున్నారు? ఆగమ శాస్త్రాల ప్రకారంగా ప్రతి ఆలయానికి కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలని ఆగమ శాస్త్రాలు తెలుపుతున్నవి. కుంభాభిషేక మహోత్సవాన్ని ఎందుకంటే రాజగోపురం ద్వారా దేవాలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ప్రతి ఒక్క భక్తుడు వారి కోరికలు కోరుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చే విషయం. దాంట్లో యంత్రం యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మూర్తి ప్రతిష్ట జరిగి దానికి ప్రాణ ప్రతిష్ట చేయడం వల్ల విగ్రహానికి జీవకళ వస్తుంది. ఆ జీవకళగా ఉన్నటువంటి విగ్రహానికి మనం పూజించడం ద్వారా ఆ తేజోమూర్తి మనకు శుభాలు కలిగిస్తూ యంత్రం యొక్క శక్తి హీనపడుతుందని ఆగమశాస్త్రం వివరించబడుతుంది. వాటికి మళ్ళీ విద్యుత్ శక్తి కేంద్రీకరించడం కోసమని సంప్రోక్షణలో భాగంగా కుంభాభిషేకాలు చేయాలని ఆగమశాస్త్ర నిర్ణయం. 1976 నుండి 82 సంవత్సరం వరకు ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేసిన సమయంలో 1982 సంవత్సరంలో ఈ ఆలయానికి శృంగేరి జగద్గురు యొక్క కరకమలముల చేత కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత 42 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగేటువంటి సరస్వతి నది పుష్కరాలకు ముందు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఉద్దేశం. అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు వారి యొక్క ఆదేశానుసారం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఫిబ్రవరి 7, 8, 9 తారీఖులో త్రయాణిక దీక్షగా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తానికంటే 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ మహాకుంభాభిషేకానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి మొదటి రోజు నుంచి చివరి అంకం వరకు? మొదటి రోజున 7వ తారీఖు రోజున గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, దీక్షావస్త్రధారణ, పంచగవ్య ప్రాసనము, యాగశాల ప్రవేశము, మండప దేవతా స్థాపన పూజలు, అలాగే ఇక్కడ ప్రధానమూర్తిగా ఉన్నటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాన్ని చేయాలని నిర్వహించడం జరిగింది. తర్వాత అమ్మవారి దేవాలయంలో శతచండీ పారాయణము, శతచండీ యాగం కూడా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సహస్ర ఘటాభిషేకము అంటే 1188 కలశాలను స్థాపన చేసి ఆ కలశంలోని నీటిని స్వామివారిని అభిషేకించడం, సహస్ర ఘటాభిషేకం చేయడము. తర్వాత 9వ తారీఖు రోజున ఉదయం 10:42 ఉదయం 10 గంటలకు పూర్ణావతి, అనంతరం 10:42 కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అలాగే మిగతా అన్ని రాజగోపురాలకు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సో ముఖ్యంగా 1188 కలశాలను ఇక్కడ ఉపయోగించడం వెనుక ఆంతర్యం ఏంటి? సంప్రోక్షణ చేసే విధానంలో సహస్ర ఘటాభిషేకం అనేది ఒక విధానం అండి. అంటే 11 వేదికలుగా ఒక్కొక్క వేదికలో 108 కలశాలను, రుద్రుడిని అలాగే స్థాపిత దేవతలను, వరుణదేవనన్నిటిగా ఆవాహన చేసి చేసిన నదీ జలాలను స్వామివారిని అభిషేకించడం ద్వారా బింబశుద్ధి కలుగుతుంది. అలాగే భక్తులకు కూడా ఈ పూజలో పాల్గొనడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొనడానికి అంటే ప్రత్యక్షంగా పాల్గొనడానికి అంటే ఇది యాగక్రమం చేసేదే లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం కాబట్టి వారిని ప్రత్యక్షంగా పాల్గొనే విధానంగా లేదు కాబట్టి ఈ కలశాలను వారి భక్తులకి 2516 రూపాయలను దేవాదాయ శాఖ ద్వారా నిర్ణయించి ఆ 2516 రూపాయలు కట్టిన వాళ్ళ భక్తుల యొక్క గోత్రనామాలు పఠించి వారి అభిషేకం చేసిన తర్వాత ఈ సహస్ర ఘటాలను ఒక కలశాన్ని ఎవరైతే కట్టారో వారికి ఆ కలశం పైనటువంటి కొబ్బరికాయ, జాకెట్ బట్ట, అలాగే స్వామివారి యొక్క దీక్ష ఒక శేషవస్త్రము, కణములు, ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందండి. ఈ సహస్ర ఘటాభిషేకం చేసిన అనంతరం భక్తులకు వారు ఎవరైతే ఈ రసీదు కట్టినారో వాళ్ళందరికీ కూడా ఈ కలశాన్ని అందివ్వడం జరుగుతుంది. సో మహాకుంభాభిషేకానికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా నియమాలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? ఉపవాసాలు కానీ ఏమన్నా? స్వామివారికి రేపు ఆర్ద్ర నక్షత్రం అండి, విశేషమైన రోజు. అందరూ కూడా వారి యొక్క శరీర అవస్థలను పట్టుకొని వారు స్వామివారిని దర్శించుకోవడం ముఖ్యంగా. ఎందుకంటే ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షించడమే చాలా ముఖ్యమండి. స్వామివారిని దర్శించకంటే వీక్షించడం ముఖ్యం. అంటే మన గోపురాలకు జరిగేటువంటి కార్యక్రమం మళ్ళీ మునుముంతరాలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మన ప్రాంతంలో ఈ కాళేశ్వర క్షేత్రంలో జరిగేటువంటి మహాద్భుతమైన కార్యక్రమం కాబట్టి భక్తులకు కూడా దర్శించుకోవడమే చాలా ముఖ్యం అండి ఇక్కడ. సో మొత్తానికి చివరి అంకం ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ముగియబోతుంది ఆ రోజు? ఇక్కడ మనకు 10 గంటలకు అంటే
కలశ ఉద్వాసన చేయకుండా ముందు పూర్ణావతి చేయాలండి. పూర్ణావతి తర్వాతే సహస్ర కలశ మన ఘటాభిషేకం చేయడం చాలా విశేషం అండి. ముందుగా 10 గంటల పూర్ణావతి, తర్వాత కలశోద్వాసన అయిపోయిన తర్వాత స్వామివారి కలశాలతోటి ఈ మన తుని తపోవన పీఠాధిపతి సత్యనారాయణ సరస్వతి స్వామివారి యొక్క కరకమలముల చేత ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమంతో పూర్తవుతుందండి. సో మొత్తానికి ఇది ఏదైతే మహాకుంభాభిషేకం కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన మహోన్నతమైనటువంటి ఘట్టం, ఈ ఘట్టాన్ని చూసేందుకు ఇప్పుడే భక్తజనం అంతా కూడా కాళేశ్వరం బాట పట్టినటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికైతే ఇక్కడ పూజా కార్యక్రమాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, రుద్రాభిషేకాలు కావచ్చు, అఖండ జ్యోతితో ప్రారంభమైనటువంటి ఈ కుంభాభిషేకానికి సంబంధించి మొత్తానికి ఆదివారంతో అయితే ఈ యొక్క మహాఘట్టం అయితే ప్రారంభమవుతుందని అర్చకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, కాళేశ్వరం నుంచి.